రెసిస్టర్ ఆర్తో డెనోట్ చేస్తారు. రెసిస్టర్ ఎలా వర్క్ చేస్తుందంటే ప్రాపర్టీ ఆఫ్ కండక్టర్ విచ్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఇట్. నెక్స్ట్ థింగ్ యూనిట్. రెసిస్టర్ యూనిట్స్ ఏంటంటే ఓమ్స్ సింబల్ ఇది. నెక్స్ట్ రెసిస్టర్ సింబల్ ఇది. రెసిస్టర్ ఎలా ఉండాలంటే నార్మల్గా అందరూ ఏదో పల్స్ వేసినట్టు వేసేస్తారు. రెసిస్టర్ అలా వేయకూడదు. ఇక్కడ స్టార్టింగ్ డౌన్తో స్టార్ట్ అవుతే ఎండింగ్ అప్తో ఎండ్ అవ్వాలి. ఒకవేళ అప్తో స్టార్ట్ అవుతే డౌన్తో ఎండ్ అవ్వాలి. కొంచెం అలా వేయాలి రెసిస్టర్. నార్మల్గా పల్స్ వేసినట్టు వేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఫార్ములా. రెసిస్టర్ ఫార్ములా ఏంటి? రెసిస్టర్ ఫార్ములా ఫ్రమ్ ఓమ్స్ లా V = IR. నెక్స్ట్ R = V/R. ఇప్పుడు ఈ I ఇంటూ R ఇంటూ అవుతున్నాయి కాబట్టి ఈ I ఇటు వస్తే V డివైడ్ అవుతుంది. R = V/I. నెక్స్ట్ R ప్రపోర్షనల్ టు L. L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ R ప్రపోర్షనల్ టు L/A. A అంటే A = ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. నెక్స్ట్ థింగ్ R ఫ్రమ్ 1 and 2 R ప్రపోర్షనల్ టు L/A R P ఇంటూ L/A ఇది ఇంటూ. ఇప్పుడు ఈ రెండు ఇంటూ అవుతున్నాయి కదా. ఇప్పుడు R = P ఇంటూ L/A. P అంటే ఏంటి? రెసిస్టివిటీ. ఇప్పుడు ఓమ్స్ పవర్ ఫ్యాక్టర్ చూద్దాం. పవర్ ఫ్యాక్టర్ అంటే Pతో డినోట్ చేస్తారు. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? P = V ఇంటూ I. P = V ఇంటూ I. ఇప్పుడు ఇందాక ఓమ్స్ లాలో ఇక్కడ ఉంది కదా ఫార్ములాలో V = IR. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి V ప్లేస్లో. ఇప్పుడు P = IR ఇంటూ I. ఈ ఇంటూ అవుతుంది కాబట్టి I². ఈ R P ఇప్పుడు పవర్ ఏంటి? P = I² ఇంటూ R. ఫ్రమ్ ఓమ్స్ లా P = I² R. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం ఓమ్స్ లాకి. ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్కి వోల్టేజ్. ఇప్పుడు ఫేజర్ డయాగ్రామ్లో ఇది నో లీడ్ నో ల్యాగ్ కాబట్టి 0 degreesలో ఉంది. ఇది ఇలా పైకి ఫార్వర్డ్ అవుతే లీడ్, ఇది ఇటు డౌన్ ఫార్వర్డ్ అవుతే ల్యాగ్. ఇప్పుడు లీడ్ లేదు ల్యాగ్ లేదు కాబట్టి ఇది 0 degreesలో ఉంది కాబట్టి θ = 0 degrees. ఇప్పుడు ఏంటి ఫేజర్ డయాగ్రామ్? నో లీడ్ నో ల్యాగ్.